హలో వ్యూవర్స్, నేను మీ దివసద్రమేల లంకేష్ మాట్లాడుతున్నాను. ప్రస్తుతం ఈ వీడియోలో ఈరోజు వాతావరణ పరిస్థితి, అలాగే రేపటి వాతావరణ పరిస్థితి, అలాగే రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. ముందుగా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మనం చెప్పిన విధంగానే ఈరోజు మార్నింగ్ సమయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత అనేది నమోదైనది. మధ్యాహ్నం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి మనకి గుంటూరు, కృష్ణా, పల్నాడు, పొన్నూరు, అలాగే విజయవాడ, గన్నవరం ఈ పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. ప్రస్తుత సమయంలో మనకి వర్షాలు అనేవి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నంద్యాల, ములుగు ఈ జిల్లాలో మనకి వర్షాలు అనేవి ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదవుతున్నాయి. కానీ మనకి ఈరోజు రాత్రి, అర్ధరాత్రి, అలాగే రేపు తెల్లవారుజామున సమయంలో మనకి రాయలసీమ జిల్లాల వంటి తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య ఈ జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదవుతాయి. అనంతపురం, కర్నూలు, నంద్యాల ఈ జిల్లాలో మనకి మోస్తరు వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే రేపు తెల్లవారుజామున సమయంలో మనకి సముద్రానికి దగ్గరగా ఉండే భాగాల్లో మనకి కృష్ణా, గుంటూరు, బాపట్ల, అలాగే ప్రకాశం జిల్లాలో సముద్రానికి దగ్గరగా ఉండే భాగాల్లో మనకి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మరలా మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత అనేది నమోదవుతుంది. మధ్యాహ్నం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి కృష్ణా, గుంటూరు, బాపట్ల, విజయవాడ, ఏలూరు ఈ పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు అనేవి రేపు మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయంలో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వర్షాలు అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, అనకాపల్లి ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదయ్యే అవకాశం అయితే రేపు మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయంలో నమోదయ్యే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. రానున్న రోజుల్లో మనకి వర్షాల జోరు అనేది తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఉపరితల ఆవర్తన ప్రభావం మనకి అరేబియా సముద్రంలో ఒక అల్పపీడనం అనేది ఏర్పడతాం. ఈ రెండింటి ప్రభావం వల్ల మనకి రానున్న రోజుల్లో ఈశాన్య ఋతుపవనాలు ప్రవేశించడం వల్ల మనకి వర్షాల జోరు అనేది రాయలసీమ, మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మనకి ఈరోజు రాత్రి, అర్ధరాత్రి సమయంలో రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదవుతాయి. అలాగే మధ్యాంధ్ర జిల్లాలో రేపు తెల్లవారుజామున సమయంలో సముద్రానికి దగ్గరగా ఉండే భాగాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలు అనేవి నమోదవుతాయి. కానీ రేపు యథావిధిగా ఎండల తీవ్రత అనేది మధ్యాహ్నం సమయం వరకు కొనసాగుతుంది. మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో కృష్ణా, గుంటూరు, విజయవాడ, బాపట్ల, ఏలూరు ఈ పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇలాంటి వాతావరణం మరో 5 రోజుల పాటు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. మరలా మనకి అక్టోబర్ 14 నుంచి వర్షాల జోరు అనేది తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, విజయవాడ, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ ఈ జిల్లాలో మనకి కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, తుని, యానం, రంపచోడవరం, పార్వతీపురం, బనయం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, సోంపేట, టెక్కలి, పలాస, బొబ్బిలి, రాజం, అరకు వ్యాలీ, రాజమండ్రి ఈ పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు అనేవి తేలికపాటి వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే భీమవరం, నరసాపురం, తణుకు ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు నమోదవుతాయి. అలాగే హైదరాబాద్లోని వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, జోగులాంబ, గద్వాల జిల్లా, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, మంచిర్యాల, రాజన్న, సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, భద్రాచలం, మలుగు ఈ పరిసర ప్రాంతాల్లో మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. మనకి రాయలసీమ జిల్లాలో వర్షాల జోరు అనేది పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, కళ్యాణదుర్గం ఈ పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రానున్న రోజుల్లో రాయలసీమ జిల్లాలో వర్షాల జోరు అనేది పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి వర్షాల జోరు అనేది తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మనకి అక్టోబర్ 3వ వారంలో తుఫాన్ ముప్పు అనేది సంభవిస్తుంది కాబట్టి మనకి రానున్న రోజుల్లో వీడియో అనేది తప్పకుండా చేస్తాను. అలాగే రేపు వాతావరణం ఒకసారి పరిశీలిస్తే మనకి రేపు మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయంలో కృష్ణా, గుంటూరు, బాపట్ల, ఏలూరు, విజయవాడ ఈ పరిసర ప్రాంతాల్లో మనకి దట్టమైన మేఘాలు అనేవి వ్యాపించి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులు పిడుగులతో వర్షాలు అనేవి నమోదవుతాయి. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండ ఉంటుంది. మధ్యాహ్నం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారుతుంది. ఇలాంటి వాతావరణం మరో 5 రోజుల పాటు కొనసాగుతుంది. అలాగే అక్టోబర్ మనకి 15వ తారీఖు నుంచి వర్షాల జోరు అనేది పెరిగే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.